బొబ్బా నమస్తే, వెల్కమ్ టు చక్రి టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గ్రాస్ రూట్స్ ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్ ను ప్రారంభించిన మాజీ ఎంపీ హనుమంతరావు. దోమలగూడలో ఆమ్ ఆద్మీ పార్టీ విలేకరుల సమావేశం, తెలంగాణలో వేగం పెంచుతున్న ఏఏసీ. యాలాల్ మండలం రాజీవ్ కాలనీ సమీపంలోని మైనార్టీ కళాశాలలో దొంగల హల్చల్ సృష్టించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అమలు చేసి ఆదర్శంగా నిలిచారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 21న పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగే పార్టీ సమావేశానికి ఎమ్మెల్యే బీఆర్ఎస్ కండువాతో హాజరు కావాలని మాజీ కార్పొరేటర్ బొబ్బా నవతారెడ్డి సామ వెంకటరెడ్డి సవాల్ విసిరారు. ఒకవేళ ఆయన ఈ సమావేశానికి హాజరు కాకపోతే ఆయన పార్టీ ఫిరాయించినట్లేనని వారు స్పష్టం చేశారు. గాజుల రామారం, షాంపీగూడ ప్రాంతాల్లోని సర్వే నెంబర్ 307 మరియు 57కు చెందిన భూములను కాపాడుకోవడానికే ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరారని పార్టీ శ్రేణులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధి అనే అంశం కేవలం సాకుగా మాత్రమే చూపుతున్నారని వారు విమర్శించారు. కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు తరహాలోనే తనపై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ కోరుతూ తమ నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ మారాలనుకుంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ ప్రజా తీర్పు కోరుకోవాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. షరతుగా లిఖిత పూర్వకంగా లెటర్ రాసిండ్రు. కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని విచారణ జరిపించండి అని చెప్పేసి కూడా ఇచ్చారు. కానీ మేము అదే విధంగా చెప్తున్నాం, నీ పక్కన ఉన్న ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఈ రోజు ఎంతైతే బేషరతుగా నా మీద మీరు ఏం ఎంక్వైరీ చేసుకుంటారో నేను అన్నిటికీ రెడీ అని చెప్పారు కదా, మరి అదే కృష్ణారావు గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు కూడా షేర్లింగంపల్లిలో ఎమ్మెల్యేని నేను సర్వే నెంబర్ 307 శంషీగూడ భూములు ప్రభుత్వ భూములు నేను కబ్జా చెయ్యలేదు, మా ఫ్యామిలీ పేరు మీద లేదు, దానికి విచారణ జరిపించాలి అని చెప్పేసి నీ అంతటా నువ్వే విజిలెన్స్ విచారణ కోరాలే కాంగ్రెస్ గవర్నమెంట్ ని అని చెప్పేసి నేను అడుగుతున్నాము. ఎందుకంటే షేర్లింగంపల్లి ప్రజలు ఒక సింబల్ పైన, కారు గుర్తు పైన నిన్ను గెలిపించి ఈ రోజు షేర్లింగంపల్లిలో నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే దొంగసాటుగా వెళ్లి నేను దేవుడు కండగా కప్పుకున్నా అని చెప్పేసి అబద్ధం చెప్పి ఈ రోజు స్పీకర్ గారి దగ్గర నేను ప్రతిపక్ష హోదాలోనే ఉన్నా అని చెప్పేసి ప్రతిపక్ష పదవి కూడా ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నావు. కాబట్టి షేర్లింగంపల్లి ప్రజలకు నువ్వు సమాధానం చెప్పే అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నావా, అది క్లారిటీ ఇవ్వండి. ఒకవేళ నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ కండవా వేసుకొని మాతో పాటు ప్రజల సంక్షేమం కోసం, ప్రజల సమస్యల గురించి నువ్వు పోరాడి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు ఇచ్చిందో, పెన్షన్లు కావచ్చు, స్కూటీలు కావచ్చు, తులం బంగారం కావచ్చు, వీటన్నిటి మీద మా బీఆర్ఎస్ పార్టీ తరఫున నువ్వు పోరాడాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. లేదు నేను అట్లా రాలేను, నీకు దమ్ము ధైర్యం లేకపోతే, ఒకవేళ మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అంటే మీరు రేపు జరగబోయే 21వ తారీఖు బీఆర్ఎస్ భవన్ లో జరగబోయే సిఎల్పి మీటింగ్, కేసీఆర్ గారి అధ్యక్షన జరిగే సిఎల్పి మీటింగ్ కి మీరు కండవా వేసుకొని వచ్చి ఆ మీటింగ్ కి హాజరవ్వాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరినవో షేర్లింగంపల్లిలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, షేర్లింగంపల్లిలో ఉన్న నాయకులు, కార్యకర్తలకు అందరికీ కూడా తెలుసు. కానీ ఈ రోజు నేను ప్రజల అభివృద్ధి కోసమే పోయినా అని చెప్తున్నావు. కానీ షేర్లింగంపల్లి ప్రజలందరికీ తెలుసు నువ్వు ప్రజల అభివృద్ధి కోసం పోలేదు, నీ అభివృద్ధి కోసం పోయినావు అని చెప్పేసి అందరూ కూడా షేర్లింగంపల్లి ప్రజలు అనుకుంటున్నారు. ఈరోజు ముఖ్యంగా చూస్తే కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఐడిపిఎల్ భూముల గురించి నా మీద ఆరోపణ వచ్చింది కాబట్టి స్వయంగా ఆయన లిఖిత పూర్వకంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఎదగాలని కోరుకోవడం ఆ పార్టీ వారు ఈ పార్టీ వారు
ఒక్క మాట కూడా చెప్పండి. ఆ రోజు మేము 10 మంది మీరు ఎక్కడున్నా బాగుండాలి, క్రమశిక్షణగా ఎదగండి. మీరు ఎన్నిసార్లు గెలిచారు అని అంటే మీ క్రమశిక్షణ నాకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది అని కూడా వారు కూడా చెప్పడం జరిగింది. తప్పించి పార్టీ మారండి, ఇలా చేయండి అలా చేయండి డైరెక్షన్ ఇవ్వాలి. మారాక విష్ణుదికి ఈ పార్టీలో కొత్త సభ్యుడు కోరుకున్నావా? పార్టీ మారాక విష్ణుదికి ఈ పార్టీలో కొత్త ఎందుకని అభివృద్ధిని కోరుకున్నావా? పార్టీ మారాక విష్ణుదికి ఈ పార్టీలో కొత్త సభ్యుడు అభివృద్ధిని కోరుకోవాలి తప్పించి పదవులు కోరుకొని పదవుల దగ్గరికి వెళ్ళి ప్రజలకు దూరం కాకూడదు అనేది మేము ఇక్కడ కూడా సీనియారిటీ రావాలి. ఇంతకన్నా క్లియర్ గా ఇంకేం ఆధారాలు? గ్రాస్ రూట్స్ ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్ ను ప్రారంభించిన మాజీ ఎంపీ హనుమంతరావు శుక్రవారం ఉదయం హైదరాబాద్ అంబర్పేట్ మున్సిపల్ మైదానంలో నిర్వహించిన గ్రాస్ రూట్స్ ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఓవైసీ కాద్రి మెమోరియల్ ట్రోఫీ పోటీలను మాజీ ఎంపీ హనుమంతరావు గారు ప్రారంభించారు. ఈ హాకీ పోటీలలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొనగా మొత్తం 8 జట్లు ఈ టోర్నమెంట్ లో పోటీ పడుతున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎంపీ హనుమంతరావు మాట్లాడుతూ యువతపై తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జాతీయ భావన పెంపొందుతాయని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణ మరియు ప్రోత్సాహకాలు అందిస్తున్నదని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా క్రీడాకారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరింత సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. యువత క్రీడల్లో రాణించి రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షిస్తూ క్రీడలకు ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సబ్ జూనియర్ హాకీ టోర్నమెంట్ ఎంకరేజ్మెంట్ చేయాలి చిన్న పిల్లలకు. వాళ్ళు ఇప్పటి నుంచే సబ్ జూనియర్ నుంచి ఆడడం మొదలు పెడితే ఒకనాడు మన భారతదేశమే హాకీలో నంబర్ 1 ఉండే. అదే ఆలోచనతో ఇక్కడ కూడా అంబర్పేటలో మొదలు పెట్టడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు యావత్ భారతదేశంలో ఎక్కడ కూడా స్పోర్ట్స్ సిటీ లేదు. పట్యాలలో ఉన్నది అది నేషనల్ స్పోర్ట్స్ ఒక్కటే ఉన్నది. కానీ రాష్ట్రంలో యావత్ భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్న స్పోర్ట్స్ సిటీ ఎక్కడ లేదు. కాబట్టి దాన్ని ఎంకరేజ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మాజీ స్పోర్ట్స్ మినిస్టర్ గా నా కర్తవ్యం. ఎందుకంటే ఇప్పటి నుంచే ఏది సబ్ జూనియర్ నుంచే మొదలు పెడితే ఒకనాడు నేషనల్ లో హాకీలలో వరల్డ్ కప్ లో కూడా గెలవడానికి అవకాశం ఉంటదన్న ఉద్దేశంతో ఈ రోజు అంబర్పేట్ ప్లే గ్రౌండ్ లో మొదలు పెట్టడం జరిగింది. ఇది అంచెలంచెలుగా ఎప్పుడైతే మా ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ సిటీ చేస్తారో అప్పుడు ఈ పిల్లలందరూ కూడా వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ఏది వాళ్ళ ఆటలో అవకాశం వస్తుంది, మన భారతదేశానికి గోల్డ్ మెడల్స్ వస్తాయి. అదే విధంగా వాళ్ళకు కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు కూడా స్పోర్ట్స్ ఆడినటువంటి బాలికలకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇది మొదలు పెట్టాం. తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది అనేది నా ఉద్దేశం. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 300 మున్సిపాలిటీ ఏది వార్డ్స్ అవుతున్నాయి. అందులో కూడా మీరు ఎంకరేజ్ చేస్తే ముఖ్యమంత్రి గారి ఆలోచన తప్పనిసరిగా సఫలమవుతుందనే ఉద్దేశంతో ఇవాళ నేను మొదలు పెట్టాను. ఇదే విధంగా అన్ని గ్రౌండ్లలో కూడా అవకాశం ఉంటే ఒక పక్క హాకీ, ఒక పక్క ఫుట్బాల్, క్రికెట్ అయితే ఇవాళ భారతదేశంలో పెద్ద గేమ్ అవుతుంది. దానివల్ల ఎంతో మందికి జీవితాలు బాగుపడుతున్నాయి. స్పోర్ట్స్ కు ఎంకరేజ్మెంట్ జరుగుతుంది కదా. అదే విధంగా మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పనిసరిగా మా వంతు బాధ్యతగా మాజీ స్పోర్ట్స్ మినిస్టర్ గా మా అంబర్పేటలో ఇవాళ మొదలు పెట్టాం. భగవంతుడు తలుచుకుంటే తప్పనిసరిగా మా అంబర్పేట నుంచి బాలికలకు కూడా ఏది హాకీలో మంచి స్థానం వస్తుందనేది నా ఉద్దేశం. దీంతో పాటు చిన్న చిన్న దేశాలలోనే ఎన్నో గోల్డ్ మెడల్స్ వస్తున్నాయి. అదే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ సిటీ చేస్తున్నారు. ఆ స్పోర్ట్స్ సిటీకి ఎంకరేజ్మెంట్ చేయాలంటే ప్రతి ఇవాళ
ఏది 300 వార్డులు అవుతున్నాయి. ప్రతి వార్డులలో కూడా హాకీ, ఫుట్బాల్, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ ఆడుతున్నారు. దీంతో పాటు ఫుట్బాల్, హాకీని కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం. అదే విధంగా వాలీబాల్, బాస్కెట్ బాల్ ఇవన్నీ ఉన్నాయి. కానీ హాకీ అండ్ ఫుట్బాల్ ను కూడా, ఎందుకంటే కేరళలో, వెస్ట్ బెంగాల్ అనే ఫుట్బాల్ బాగా ఆడతారు. అదే విధంగా ఒకప్పుడు మన హైదరాబాద్ లో హైదరాబాద్ పోలీస్ గాని, సెంట్రల్ పోలీస్ గాని, అదే సిటీ కాలేజ్ ఓల్డ్ బాయ్స్ గాని ఒకప్పుడు మన హైదరాబాద్ నుంచే 7 పేర్లు మన వాళ్ళు వరల్డ్ కప్ లో ఆడారు. జుల్ఫికార్, నయీం, అదే తంగరాజ్ ఇటువంటి వాళ్ళు ఆడినారు. అలాంటి స్పోర్ట్స్ ను మా ముఖ్యమంత్రి గారు ఎంకరేజ్ చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడ మేము మొదలు పెట్టాము. అదే విధంగా అన్ని మున్సిపాలిటీ గ్రౌండ్లు ఉన్నాయో అక్కడ కూడా ఫుట్బాల్, హాకీని ఎంకరేజ్ చేయాలి. అంటే ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడుతున్నారు. తల్లిదండ్రులే క్రికెట్ కు ప్రాక్టీస్ చేయడానికి రోజు స్కూటర్ మీదనో, కార్లనో తీసుకుపోయి పిల్లలకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. అదే విధంగా ఫుట్బాల్, హాకీని కూడా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ రోజు మొదలు పెట్టాను. భగవంతుడు తలుచుకుంటే తప్పనిసరిగా మన తెలంగాణకు మంచి పేరు స్పోర్ట్స్ లో కూడా రావాలి, నంబర్ 1 సిటీ కావాలి అనే ఉద్దేశంతో ఆయన మొన్న సబ్మిట్ కూడా పెట్టడం జరిగింది. దీంతో పాటు స్పోర్ట్స్ ను కూడా ఎంకరేజ్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకోవాలి. ఆయన ఆలోచనను ప్రతి ఒక్కరు కూడా ఇంప్లిమెంట్ చేయాలి, ముఖ్యమంత్రి గారి ఆలోచనను కోరుతూ ఇప్పుడు ఈ విధంగానే అన్ని మున్సిపాలిటీలలో హాకీ అండ్ ఫుట్బాల్ కు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. ఇది తప్పనిసరిగా సఫలమవుతుంది అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కూడా కేవలం క్రికెటే కాకుండా ఫుట్బాల్, హాకీ, వాలీబాల్, బాస్కెట్ బాల్, అదేవిధంగా అన్ని, కబడ్డీ అయితే ఇవాళ నంబర్ 1 అయింది. ఒకప్పుడు కబడ్డీని ఎవరు కేర్ చేయలే, కానీ ఇవాళ కబడ్డీలో కూడా చాలా మంది ఉత్తీర్ణులు అవుతున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు కూడా వస్తున్నాయి, మంచి జీవితం గడుపుతున్నారు. స్పోర్ట్స్ కూడా ఒక డిగ్రీ లాగా పిహెచ్డి చేస్తారు, ఎంబీబీఎస్ చేస్తారు, ఇంజనీరింగ్ చేస్తారు. దీంతో పాటు స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేస్తే వాళ్ళకు కూడా భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రోజు అంబర్పేటలో మొదలు పెట్టాము. ఇది తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది అనేది నా ఉద్దేశం. దానివల్ల మన భారతదేశంలో అత్యధిక జనం ఉన్నా గోల్డ్ మెడల్స్ వస్తలేవు అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఏదైతే మొదలు పెట్టాడో దాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకుపోవాలి. స్పోర్ట్స్ మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళ ఎక్సర్సైజ్ కూడా వాళ్ళ బాడీ కూడా బాగుంటది. స్పోర్ట్స్ లో ఎంకరేజ్మెంట్ ఉంటే చాలా మంది ఈ డ్రగ్స్ కు అలవాటు అవుతుండ్రు. ఈ డ్రగ్స్ ను కూడా పక్కకు పెట్టాలంటే స్పోర్ట్స్ ను ఎంకరేజ్ చేయాలని నేను కోరుతున్నా. దానికి తప్పనిసరిగా ముఖ్యమంత్రి వారు శ్రద్ధ తీసుకుంటారు. అందుగుంచే ఆయన స్పోర్ట్స్ సిటీ చేస్తున్నారు. భారతదేశంలో ఎవరు చేయని పని ఆయన చేస్తున్నారు. తప్పనిసరిగా తెలంగాణలో హైదరాబాద్ నంబర్ 1 కేవలం హార్డ్వేర్, సాఫ్ట్వేరే కాకుండా స్పోర్ట్స్ లో కూడా నంబర్ 1 కావాలనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా సఫలవుతుంది ఫ్యూచర్ లో అనేది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా యంగర్ జనరేషన్ మంచి ఆట పోటీ గారితో ఎవరైతే నేషనల్ కు సెలెక్ట్ అవుతారో దానికి సరి అయిన ఫండ్స్ లేకపోవడం వల్ల పిల్లలు పోలేకపోతున్నారు. కనుక ముఖ్యమంత్రి గారు ఎంతో మందికి సాయం చేస్తున్నారు. స్పోర్ట్స్ లో కూడా ఎవరు స్పోర్ట్స్ కు ఇతర రాష్ట్రాలలో పోయినా నేషనల్ లో వచ్చినటువంటి వారికి గెలిచి వచ్చినాక మీరు అవార్డులు ఇస్తున్నారు. గెలవక ముందు వాళ్ళని ముందుకు పోయే సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆదుకోవాలి. ఆ ఫండ్స్ ఏదో తొందరగా రిలీజ్ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి ఉత్తరం కూడా రాస్తా. ఆయన తప్పనిసరిగా ఏదైతే స్పోర్ట్స్ కు రావాల్సినటువంటి డబ్బులు ఎప్పటికప్పుడు ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని, అదే విధంగా స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి కూడా నేను తప్పనిసరిగా ఆయనతో కూడా మాట్లాడతా. ఆయన అదే విధంగా స్పోర్ట్స్ మినిస్టర్ అయినటువంటి శ్రీహరి కూడా ఆయనతో కూడా మాట్లాడడం జరుగుతుంది. స్పోర్ట్స్ దగ్గర ఎక్కడ కూడా డిలే చేయొద్దు. డిలే చేస్తే పోయేటువంటి పిల్లలకు భవిష్యత్తు చెడిపోతుంది. కనుక స్పోర్ట్స్ అమౌంట్ మాత్రం ఎంత తొందరగా అయితే అంత తొందరగా రిలీజ్ చేయాలని కోరుతున్నా.
కోరుతున్నా. హైదరాబాద్ దోమలగూడలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు హేమా సుదర్శన్ జిల్లోజు పల్ కన్వీనర్ సుధారాణి నాయకత్వం వహించగా పలువురు పార్టీ నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తమ కార్యకలాపాలను వేగవంతం చేస్తూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ ప్రస్థానాన్ని విస్తరిస్తుందని తెలిపారు. పార్టీలోకి భారీ సంఖ్యలో ప్రజలు చేరుతున్నారని, ప్రజలకు నిజమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఏఏపీ నిలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 1,20,000 మందికి పైగా సభ్యులను నమోదు చేసినట్లు వెల్లడించారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దపల్లి గ్రామంలో నిర్వహించిన సభ్యత్వ కార్యక్రమంలో 279 మంది ఆమ్ ఆద్మీ పార్టీలో చేరగా అదే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 ముఖ్య నాయకులు కూడా ఏఏపీలో చేరారు. నిర్మల్ జిల్లాలోని బాసవ సముద్రం పంచాయతీలో జరిగిన కార్యక్రమంలో 34 మంది పార్టీలో చేరగా కాంగ్రెస్ పార్టీ నుంచి 13 మంది నాయకులు ఆమ్ ఆద్మీ పార్టీలో చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని తెలిపారు. అలాగే జనాభా సముద్ర పంచాయతీలో జరిగిన మరో కార్యక్రమంలో 68 మంది సభ్యత్వం పొందగా కాంగ్రెస్ నుంచి 22 మంది నాయకులు ఏఏపీలో చేరారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గోదావరి కని గ్రామంలో నిర్వహించిన సభలో 371 మంది ఆమ్ ఆద్మీ పార్టీలో చేరగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 163 మంది నాయకులు రాజీనామా చేసి ఏఏపీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లాలోని దరూర్ నియోజకవర్గం తలమడుగు గ్రామంలో జరిగిన సభ్యత్వ కార్యక్రమంలో 778 మంది పార్టీలో చేరగా కాంగ్రెస్ నుంచి 23 మంది నాయకులు ఆమ్ ఆద్మీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ విద్య, వైద్యం, నిరుద్యోగం, తాగునీరు, విద్యుత్ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల తరఫున పోరాడుతుందని నాయకులు తెలిపారు. తెలంగాణ రాజకీయాల్లో నిజమైన మార్పు కోరుకునే ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని, రానున్న రోజుల్లో పార్టీ మరింత బలపడుతుందనే ధీమాను నాయకులు వ్యక్తం చేశారు. ఇన్ఛార్జ్ కన్వీనర్ గారు ప్రియాంక కక్కర్ గారు 3 months బ్యాక్ వచ్చారు. తన ఘనత అని చెప్పుకోవాలి. అలాగే వచ్చేసి దిద్ది సుధాకర్ గారు ఇన్ఛార్జ్ గారు ఆధ్వర్యంలో జరిగింది. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే నల్గొండ జిల్లా నుంచి వచ్చేసి డాక్టర్ అన్సారీ గారి ఆధ్వర్యంలో నల్గొండ డిస్టిక్ పెద్ద ఊర గ్రామం నుంచి పంచాయతీ సర్పంచ్ గా వచ్చేసి ఈసా రమేష్ అని చెప్పేసి తను సర్పంచ్ గా గెలిచాడు. అదే విధంగా వచ్చేసి నిర్మల్ నుంచి హైదర్ గారి నాయకత్వంలో జాది విజయకాంత్ తను వార్డ్ మెంబర్ గా గెలిచారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నిర్మల్ నుంచే సేమ్ నర్సాపురం గ్రామం నుంచేసి హుసేన్ సాయబ్ తను కూడా వచ్చేసి హైదర్ గారి నాయకత్వం నుంచి వచ్చేసి తను అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయంగా ఇప్పుడు సర్పంచ్ అలాగే వచ్చేసి 2 వార్డ్స్ ఏదైతే రూలింగ్ పార్టీలో ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఘన విజయం వచ్చేసి మొట్టమొదటిగా సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్తున్నాము. అదే విధంగా కొన్ని ఏరియాలలో మన సేమ్ నిర్మల్ లో ఇంకో అతను కూడా పోటీ చేశాడు, కొన్ని ఓట్లతోని ఓడిపోయాడు, సెకండ్ లిస్ట్ లో ఉన్నాడు. నల్గొండలో కూడా సేమ్ అదే పరిస్థితి. కరీంనగర్ నుంచి కూడా వచ్చేసి సేమ్ ఏది జనాలకు వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ మీద నమ్మకం ఉన్నది, జనాలలో వచ్చేసి కొత్త పార్టీ కోసం వచ్చేసి వెతుకుతున్నారు అనేది ఈ దీంతోని ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీని చూజ్ చేసుకొని కొన్ని గ్రామాలలో ఖచ్చితంగా వాళ్ళు గెలిచినందుకు ఇప్పుడు ఏంటి మన జెడ్పీటీసీకి గానీ ఎంపీటీసీకి గానీ జెడ్పీటీసీ ఎంపీటీసీకి కూడా నెక్స్ట్ మనం ఘన విజయంతో పోటీ చేయబోతున్నాము, అలాగే గెలవబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. నెక్స్ట్ మన ఎలక్షన్స్ ఉండి కూడా ఇంత రూలింగ్ లో ఉండి కూడా వచ్చేసి ఏ పార్టీకి వచ్చేసి తీసుకోకుండా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని ఘన విజయంతో గ్రామంలో యాక్సెప్ట్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో చెప్తున్నాం. అదే విధంగా ఇప్పుడు చూసుకుంటే బీజేపీ రూలింగ్ లో ఉంది, కనీసం ఒక 5% కూడా ఇప్పటిదాకా 5% కూడా వాళ్ళు పోటీలో వచ్చేసి సాధించలేకపోయారు గ్రామ పంచాయతీలలో ఉన్న దాంట్లో. ఇంత రూలింగ్ లో ఉన్న పార్టీ ఎందుకు సాధించలేకపోయారు? బ్యాలెట్ పేపర్ లో వాళ్ళు ఎందుకు వాళ్ళని నిరూపించుకోలేకపోతున్నారు? ఈవీఎం మిషన్స్ ఉండడం వల్ల వచ్చేసి రూలింగ్ లో వస్తున్నారు.
ఈ గ్రామ పంచాయతీలలో ఇప్పుడు రావట్లేదు అంటే మనం ఏం జరుగుతుంది అనేది అందరికి తెలుస్తుంది. ఎందుకంటే ఈవీఎం మిషన్స్ తోనే వాళ్ళు గెలవగలుగుతున్నారు కదా, బ్యాలెట్ పేపర్లో వాళ్ళు గెలవలేకపోతున్నారు. అదే విధంగా వచ్చేసి గ్రామ పంచాయతీలలో వచ్చేసి ఖచ్చితంగా పార్టీని చేంజ్ చేసుకోవడానికి గ్రామ పంచాయతీలలో ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, కొత్త పార్టీకి అనేది తెలుస్తుంది దీని ద్వారా. అలాగే మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏ విధంగా వాగ్దానాలు చేసి చేయలేదు ఈ 2 సంవత్సరాలలో అనే దాని మీద కూడా మనకి ఇప్పుడు తెలుస్తుంది. సో నేను ఒకటే ఇప్పుడు చేస్తున్నాను, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో జెడ్పీటీసీ ఎంపీటీసీ అనేది ఖచ్చితంగా పోటీ చేస్తారు. అలాగే వచ్చేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ ఇస్తుంది. ఇప్పుడు పంజాబ్ లో చూసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే రూలింగ్ లోనే ఉంది, అక్కడ ఏంటంటే బ్లాక్స్ నడుస్తున్నాయి. 2800 బ్లాక్స్ కి వచ్చేసి 1800 మెజారిటీ వచ్చేసి గెలిచింది. ఆల్రెడీ 1800 మెజారిటీ ఉంది. అలాగే వచ్చేసి 350 జోన్లకు వచ్చేసి జిల్లా పరిషత్లలో 200 మెజారిటీతో ఉంది. ఏంటిది మన పంజాబ్ దాంట్లో, అక్కడ కూడా నెక్స్ట్ మళ్ళీ పంజాబ్ లో కూడా వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ రావడానికి ఛాన్సెస్ 100% ఉన్నది. ఇదే విధంగా చూసుకుంటే మన కేజ్రీవాల్ గారి నాయకత్వంలో నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం అన్ని స్టేట్లలో కూడా నెక్స్ట్ రూలింగ్ లో రావడానికి 2028 కి ఖచ్చితంగా మేము పోటీ చేయడానికి అన్ని రకాలుగా ఇక్కడ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. వికారాబాద్ జిల్లా యాలల్ మండలంలో దొంగల భయం ప్రజలకు హడలెత్తిస్తోంది. శుక్రవారం సుమారు రాత్రి 2 గంటల సమయంలో యాలాల్ మండలం రాజీవ్ కాలనీ సమీపంలోని మైనార్టీ కళాశాలలో దొంగలు హల్చల్ సృష్టించారు. కళాశాల ప్రిన్సిపల్ రూమ్ లోకి 2 గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి అక్కడ ఉన్న బీరువాలను పగలగొట్టి వస్తువులను చెల్లాచెదురుగా చేసి పారిపోయినట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు. దొంగల ఆచూకీ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ఏ విధమైన విలువైన వస్తువులు అపహరణకు గురి కాలేదని యాలాల్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. అయితే దొంగల ధైర్య సాహసాలతో వరుస ఘటనలు చోటు చేసుకుంటుండటంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అమలు చేసి ఆదర్శంగా నిలిచారు. అనంతారం గ్రామంలో తీవ్రంగా ఉన్న కోతుల బెడదకు పరిష్కారం చూపి గ్రామ ప్రజలకు ఉపశమనం కలిగించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొమ్ము శ్రీను తరఫున గోవర్ధన్ రెడ్డి, సీజీఆర్ ట్రస్ట్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి కలిసి కోతుల సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కొమ్ము శ్రీను
టీంను విజయం సాధించిన అనంతరం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ చర్యలు చేపట్టారు. గత 2 రోజులుగా సిజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోతులను పట్టించి సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం నిర్వహించారు. ఈ చర్యతో గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయని వారు తెలిపారు. భవిష్యత్తులో కూడా గ్రామ అభివృద్ధికి సంబంధించి మరిన్ని కార్యక్రమాలు చేపడతానని చిమ్మల గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చూపిన చొరవ పట్ల అనంతరం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్పూర్ గ్రామంలో పగటి వేళ చోరీ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం సుమారు 10:30 సమయంలో గుర్తు తెలియని వ్యక్తి తాళం వేసి ఉన్న ఇంటికి వచ్చి తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. ఈ ఘటనలో నిందితుడు సుమారు 2 తులాల బంగారం మరియు విలువైన వెండి వస్తువులను చోరీ చేసి పరారైనట్లు బాధితులు తెలిపారు. అదే సమయంలో పక్కనే ఉన్న మరో ఇంటిపై కూడా చోరీకి యత్నించాడని సమాచారం. చోరీ చేసి వెళ్తున్న దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఫుటేజ్ ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. శ్రీ శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో దండోత్కర్ భగవాన్జీ జాజాల రవి ముదిరాజ్ వారి సహకారంతో ప్రతి నెల అమావాస్య రోజున అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు జాజాల రవి ముదిరాజ్ మాట్లాడుతూ చంపాపేట్ డివిజన్ పరిధిలోని పోచమ్మ ఆలయంలో గత 3 సంవత్సరాలుగా నిరంతరంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా అనేక మంది భక్తులు నిరుపేదలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. అలాగే దండోత్కర్ భగవాన్జీ కేవలం 7 మందితో ప్రారంభించిన ఈ ట్రస్ట్ నేడు దాదాపు 90 మంది దాతల సహకారంతో విస్తరించడం ఎంతో ఆనందకరమని అన్నారు. సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని తెలిపారు.
నమో వెంకటేశయ్య. శ్రీ 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 మాత అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్టుని ఒక 32 నెలల క్రితము స్థాపించడం జరిగింది. ఒక మంచి ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. 7 మందితోని స్టార్ట్ అయినటువంటి ఈ ట్రస్టు ఈ రోజు 90 మంది వరకు డోనర్స్ రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా స్వచ్ఛందంగా మేము చేసే ప్రోగ్రాంలను చూసుకొని మా స్టేటస్ చూసి పేపర్లో చూసి అందరూ కూడా ఏడవడం జరుగుతుంది. చాలా సంతోషమైన విషయం. నిజంగా కూడా ఈ రోజు నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రతి డోనర్స్ కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వాస్తవంగా ఈ రోజు మన ఇంట్లో ఉన్న నలుగురం కూడా ఒక విషయం వచ్చినప్పుడు, ఒక ప్రోగ్రాం వచ్చినప్పుడు రూపాయి వేయడానికి లెక్కలు కట్టే రోజుల్లో ఈ రోజు నన్ను నమ్మి, నా ట్రస్ట్ నమ్మి స్వచ్ఛందంగా వచ్చి ఈ నెలకి 5 మంది వారికి వారుగా వచ్చి డొనేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను ఒక స్లోగన్ చెప్తా ఉన్నాను, ఇది నిరంతరంగా కొనసాగాలి. రోజుగా ఇంతింత ఒట్టిడంత పెద్దగా దాగిపోవాలి, చాలా మందికి అన్నదానం చేయాలని ఇంకో సంకల్పం కూడా, రోజు అన్నదానం చేస్తే కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో అందరిని డోనర్స్ ఆపిస్తున్నాము. ఇక్కడ డోనర్స్ స్లోగన్ చెప్తున్నాము, 251 రూపాయలు ఇచ్చినట్టయితే 3 భోజనాలు పెడుతున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా చెప్తూ ఉంటాను, అమావాస్య రోజే ఎందుకు భోజనాలు పెట్టాలి, రోజు పెట్టొచ్చు కదా అంటే, అమావాస్య రోజు పితృదేవతలు ఆశపడుతూ ఉంటారు. మనము దేవతలను పూజిస్తుంటాము, పితృదేవతలను పూజించాలండి. పితృదేవతల ఆశీర్వాదాలు చాలా ఉంటాయి కాబట్టి పితృదేవతలు ఆశిస్తుంటారు కాబట్టి అమావాస్య రోజు పెట్టిన అన్నము పితృలు. ఇంకొకటి, అన్ని దానాల కన్నా మిన్న అన్నదానం. ఇప్పుడు మహాభారతంలో కర్ణుడి గురించి మనకు తెలుసు, ఎన్నో దానాలు చేసిండు, అడిగిందంత ఇచ్చిండు, కానీ ఆయనకు స్వర్గం దక్కలేదు. ఎందుకంటే అన్నదానం చేయలేదు కాబట్టి. అన్నదానం చేస్తేనే స్వర్గం దక్కుతుంది. శ్రీ 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 మాతా అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో మన చెంపాపేట డివిజన్ పోచమ్మ గుడి దగ్గర దాదాపుగా ఒక 3 సంవత్సరాలు అంటే 32 నెలల నుంచి మేమందరము ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు ఒక 40-50 మంది సభ్యులున్నారు. అందులో చాలా మంది వారికి తగినంత డొనేట్ చేస్తున్నారు. ఫస్ట్ నుంచి ప్రతి అమావాస్య రోజు అన్నదానం ఇక్కడ చేస్తున్నాము. మొదటగా ఒక 300 మందికి అన్నదానం చేస్తుండే, ఇప్పుడు ప్రతి నెల కావడం వల్ల దాదాపుగా ఒక 1000 మంది దాకా మన అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రతి అమావాస్య రోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంది కాబట్టి మన యొక్క చంపాపేట డివిజన్ కానీ కర్మంఘట్ కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి భోజనం చేసుకుంటున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మా స్థాయిలో తలా ఒక్కొక్కరు ఇంతింత డబ్బులు కూడబెట్టి మేము అన్నదానం చేస్తున్నందుకు మా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. శ్రీ 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 మాతా అన్నపూర్ణేశ్వరి ఇక ముందుకు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు, ఇంత ముందుకు హెల్త్ క్యాంప్ చేసినాము, బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసినాము, ఐ చెకప్ చేసినాము. ఇంకా మా ట్రస్ట్ నుంచి రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో ఇంకా మంచి కార్యక్రమం చేయగలరని మా ట్రస్ట్ సభ్యులందరికీ, ఇక్కడికి మాకు ఇంత చేతనిస్తున్న ప్రజలకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చాదర్ఘాట్ పోలీసులు సిఈఐఆర్ పోర్టల్ సమయంతో గల్లంతైన 10 మొబైల్ ఫోన్లను గుర్తించి వాటిని అసలైన యాజమాన్లకు అప్పగించారు. ఈ విజయవంతమైన చర్య చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బ్రహ్మ మురారి కాసాని గారు నాయకత్వంలో క్రైమ్ టీం చేసిన కృషితో సాధ్యమైంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి బాధితులకు తిరిగి అందించడం పోలీసుల నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. తమ గల్లంతైన మొబైల్ ఫోన్లు తిరిగి లభించడంతో యజమానులు ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసుల తక్షణ స్పందనకు మరియు కృషికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సేవ చేయడంలో చాదర్ఘాట్ పోలీసులు చూపిస్తున్న నిబద్ధత, బాధ్యతా భావానికి ఈ ఘటన మరో స్పష్టమైన ఉదాహరణగా నిలిచింది. अनिल केवी अनिल भाई अंत नंबर 1053 सर 1437 समी लोगो निकाल 2025
అంతర్జాతీయ సైన్స్ ఒలింపియాడ్స్ లో నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచి దేశానికే గర్వకారణంగా నిలిచారు అని డైరెక్టర్ పి శరణి నారాయణ తెలిపారు. వివిధ విభాగాల్లో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించిన మొత్తం 27 మంది విద్యార్థులలో 13 మంది నారాయణ విద్యా సంస్థలకు చెందిన వారే కావడం గమనార్హమని ఆయన అన్నారు. ఈ ప్రతిష్టాత్మక పోటీలో నారాయణ విద్యార్థులు మొత్తం 13 పతకాలను సాధించి రికార్డు సృష్టించారు. ఇందులో 7 స్వర్ణ పతకాలు మరియు 6 రజత పతకాలు ఉన్నాయి. జూనియర్ సైన్స్, ఆస్ట్రానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు బయాలజీ వంటి 6 ప్రధాన విభాగాల్లో విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఈ అసాధారణ విజయంపై డైరెక్టర్ పి శరణి నారాయణ హర్షం వ్యక్తం చేస్తూ సరైన మార్గదర్శకత్వం, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ప్రపంచ వేదికపై అసామాన్య విజయాలు సాధించవచ్చని తెలిపారు. వీటికి ముఖ్య కారణంగా నారాయణ విద్యా సంస్థల్లోని నీట్ మరియు ప్రాడిజీ వంటి ప్రత్యేక ప్రోగ్రాంలు, విద్యార్థుల కృషి మరియు అధ్యాపకుల నిరంతరం తోడ్పాటు ఉన్నాయి అని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో దేశ కీర్తిని చాటిన విద్యార్థులను నారాయణ యాజమాన్యం ఘనంగా సన్మానించిందని ఆయన తెలిపారు. అత్యుత్తమ విద్యా ప్రణాళికతో విద్యార్థుల కళలను సాకారం చేయడంలో సంస్థ ఎప్పుడూ ముందంజలో ఉంటుందనే ధీమాను కూడా ఆయన పునరుద్ఘాటించారు. Achieved it in golden ratio. Golden ratio are the numbers you see everywhere, from heart to sun to moon. In 1 minute. And I told 216 decimal numbers in 1 minute. My parents and my teachers helped me a lot. Thank you. It was a very proud moment for my family and me for winning medal for my country, and also for my teachers who taught me very well. And it is discipline and punctuality which leads to success. చేయడానికి కూడా మెయిన్ గా సక్సెస్ ఇస్ రిపిటేషన్ అండి. మీరు నారాయణ గ్రూప్ లో స్టూడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే నా ఓన్ కొడుక్కి అవ్వచ్చు, మెయిన్ గా రిపిటేషన్. మీరు ఎన్నిసార్లు ఒక కాన్సెప్ట్ రిపీట్ చేస్తారో అంత బాగా మీ మెమరీకి వెళ్తుంది. ఈ రోజు ఇంత అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయంటే నారాయణ స్టూడెంట్స్ కి మెయిన్ గా రిపిటేషన్. సో నారాయణకి ఒక బైబుల్ ఉందండి, 1 is రిపిటేషన్ అండ్ 1 is CDF. మీరు ఎంత స్ట్రాంగ్ ఫౌండేషన్ చేస్తారో అంత స్ట్రాంగ్ గా ఆ స్టూడెంట్స్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటారు. అండ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కాదు కదా, ఎటువంటి టఫ్ పేపర్ ఇచ్చినా ఖచ్చితంగా స్టూడెంట్ కెన్ సెక్యూర్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్. అండ్ ఐ జస్ట్ హోప్ అండ్ ప్రే దట్ జిష్ణు విల్ క్రియేట్ మోర్ అండ్ మోర్ సచ్ Guinness Book of World Records. And I would like to thank his coach Akhil for all the motivation. He has been very, very patient. And congratulations once again to the entire Narayana team, to the entire students and parents. We have such supportive parents. Supportive parents lekapothe kachitanga ee roju we wouldn't have celebrated in this Indian and international way. So all the best and congratulations once again. I won silver in IJSO this year. It was a great experience going there, and it was a very difficult journey, definitely. There were lots of failures and setbacks. But I think if you stay strong, trust your teachers, trust yourself, and keep going, eventually it will work out. Thank you. Thank you. Good afternoon, everyone. I am Sai Shravan. I have secured a silver medal in the IJSO 2025, and for me it was a very great experience. I enjoyed the process from the first level to the international stage. I would like to thank my teachers for helping me and guiding me through every stage, and thank you. Hello everyone, I am Aaron Thakkar and I won a gold medal at International Olympiad on Astronomy and Astrophysics for Juniors. It was one of the greatest journey, and holding the tricolor on the international stage was a very proud moment for me. I thank all my teachers and everyone who supported me throughout this journey. Thank you. Hello everyone, my name is Nishit Kalani and I am from Narayana Jodhpur.
I won a gold medal in International Olympiad on Astronomy and Astrophysics Junior this year. The journey was very good. Astronomy is a new subject, but I thank Team Narayana for training me with this fairly new subject. And my guidance is that enjoy the process and trust in. నమస్కారం అండి. ఈరోజు వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నారాయణ గ్రూప్ is celebrating international and national level results andi. Narayana Group is not only into competitive examinations, but we are also into international Olympiads. Our students, Narayana students, made us extremely proud andi. Year తీసుకుంటే mainly 6 international science Olympiads conduct చేశారు. Out of 27 students who got selected from India, 13 students are Narayana students andi. This is a very big achievement. 6 international science Olympiads తీసుకుంటే junior astronomy, senior astronomy, IJSO, physics, chemistry and biology conduct చేశారండి. International science Olympiad లో 4 out of 6 students are Narayana students andi. Total 6 students India నుంచి select అయితే దానిలో 4 students are Narayana students andi. దానిలో 4 students లో 3 students won silver medals and 1 student won gold medal. At the same time, junior astronomy Olympiad తీసుకుంటే 2 out of 3 students are Narayana students andi. They have not only represented India, కానీ 2 students కి gold వచ్చింది. అండ్ అదేవిధంగా సీనియర్ ఆస్ట్రానమీ తీసుకుంటే 3 out of 5 students are Narayana students andi. ఈ 3 students లో గోల్డ్ అండ్ సిల్వర్ మెడల్స్ వచ్చాయండి. వాళ్ళు సెలెక్ట్ కూడా అయ్యారు. ఇదే విధంగా ఫిజిక్స్ లో ఒక గోల్డ్ మెడల్ వచ్చింది, కెమిస్ట్రీలో ఒక గోల్డ్ మెడల్ వచ్చింది, బయాలజీలో ఒక సిల్వర్ మెడల్ వచ్చింది. Nearly 2/3 of the students who have competed for international science Olympiad are Narayana students andi. ఇదొక్కటే కాదు, మీరు ఈ ఇయర్ తీసుకునేటట్టయితే ఆ రిజల్ట్ స్టార్టెడ్ విత్ మెయిన్స్ లో టాప్ 10 తీసుకుంటే 2 ర్యాంక్స్, బిలో 100 తీసుకుంటే 30 ర్యాంక్స్, బిలో 1000 తీసుకుంటే 162 ర్యాంక్స్ వచ్చాయి. అదేవిధంగా అడ్వాన్స్ ఎగ్జామినేషన్ తీసుకుంటే బిలో 10 5 ర్యాంక్స్, బిలో 100 43 ర్యాంక్స్, బిలో 1000 200 ర్యాంక్స్ వచ్చాయండి. ఇదే విధంగా నీట్ తీసుకుంటే బిలో 10 2 ర్యాంక్స్, బిలో 100 22, బిలో 1000 94. ఈ ర్యాంక్స్ అన్ని నేను ఓపెన్ కేటగిరీ రిజల్ట్స్ మాత్రమే చెప్తున్నానండి. సో దిస్ హ్యాస్ బీన్ అన్ ఎక్స్ట్రాడినరీ ఇయర్ ఫార్ ద నారాయణ గ్రూప్. ఎటువంటి విధంగా అయితే ఎలా అయితే మేము నేషనల్ ఎగ్జామినేషన్స్ లో 25% ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ నారాయణ గ్రూప్ కి ఇస్తామో, అదే విధంగా ఇంటర్నేషనల్ లో కూడా 2/3 of the students represent from the Narayana group and get selected, getting gold and silver medals from the Narayana group in international science Olympiads only. I'm extremely happy today. Idokate kaadu, I have one more very big reason to be happy andi. So the founder's grandson and my son Jishnu Aryan is right here with me. He has secured his mark in Guinness Book of World Records. It's not easy andi. 8th December na Guinness Book of World Record attempt చేశాడండి. So he has recited 216 decimal places of golden ratio in 1 minute. For a child of 8 years, it's not easy to recite, and I understand the stress levels. ఎందుకంటే being the mother, being the director of Narayana Group, మేము ఎటువంటి ఫోకస్ నారాయణ స్టూడెంట్స్ కి ఇస్తామో, వెదర్ ఇట్స్ మై ఓన్ చైల్డ్ ఆల్సో, ఐ విల్ గివ్ ద సేమ్ ఫోకస్. రిపిటేషన్ ఇస్ ద కీ. నారాయణ గ్రూప్ కి ఇది 47th ఇయర్. ఇంత మంచి రిజల్ట్స్, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వచ్చాయంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. మెయిన్ గా రిపిటేషన్, మెయిన్ గా ఫౌండేషన్, మెయిన్ గా రైటింగ్ ద ఎగ్జామినేషన్స్ అగైన్ అండ్ అగైన్. వీ హ్యావ్ పార్ట్ టెస్ట్, క్యూములేటివ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్. సో ఈ టెస్ట్ రాయడం వల్ల అవుట్ సైడ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు అవుట్ సైడ్ ఎన్వైరన్మెంట్ లో ఖచ్చితంగా ఫోకస్ ఉంటుంది అండ్ స్టూడెంట్ కి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే స్టూడెంట్ కి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయో ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అద్భుతంగా రాస్తారు. So I would like to congratulate all the students and Jishnu's teacher also at the same time, Jishnu, for getting such amazing result. Thank you. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగిన 8వ వార్షిక క్రీడోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ప్రత్యేక అతిథిగా హాజరై వివిధ క్రీడల్లో విజేతలుగా నిలిచిన పోలీసులకి బహుమతులు అందజేశారు. డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ అత్యధిక విధి ఒత్తిడిలో కూడా పోలీసులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొన్నారని, క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో, ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని పెంపొందించడంలో ఉపయోగపడతాయని అన్నారు. విజయం సాధించిన వినమ్రతతో ఓటమిని క్రీడా స్ఫూర్తితో స్వీకరించాలని, విధి నిర్వహణలో మరియు దర్యాప్తులోనూ అదే స్థాయి ప్రతిభ చూపాలని సూచించారు. సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి మాట్లాడుతూ సైబరాబాద్ అత్యధిక డయల్ 100 కాల్స్ వచ్చే ప్రాంతం మరియు విఐపీలు ఎక్కువగా సందర్శించే ప్రాంతం కావడంతో పోలీసులు కృషి మరింత ప్రత్యేకమని గుర్తు చేశారు. క్రీడలు పోలీసుల మానసిక సంక్షేమానికి దోహదపడతాయని, బ్యాడ్మింటన్, వాలీబాల్ కోర్టులు, పిల్లల కోసం ప్రత్యేక సదుపాయాలు, వెల్ఫేర్ క్యాంటీన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్రీడోత్సవాలు విజేత పోలీసులకు ప్రోత్సాహం మాత్రమే కాకుండా సైబరాబాద్ పోలీసుల కృషి క్రమశిక్షణకు ఒక ప్రతిరూపమని మాధ్యమాల తెలియజేశారు. विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रही हमारा మారిందా అన్నట్టుగా మన ముందు కదిలి వస్తూ ఉన్నాయి. స్పోర్ట్స్ ఫ్లాగ్ ముందుంది, యూనిట్ ఫ్లాగ్ కూడా ఉంది. మన సైబరాబాద్ కమిషనరేట్ యొక్క మరితనాన్ని మనం ఇలా ఒక హరివిల్లులాగా వర్ణించవచ్చు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, సైబర్ సెక్యూరిటీ, మాదక ద్రవ్యాల నిరోధం, అలాగే లైంగిక నేరాలు నిరోధించడం, రక్షణ కల్పించడం, ఇలా అనేక రకాలుగా విస్తరించిన సేవల్ని మనం గుర్తు తెచ్చుకుంటూ ప్రశంసించే సందర్భం ఇది. ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి గంట విద్యుక్త ధర్మ నిర్వహణలో తలమునకలై ఉన్న పోలీసింగ్కి ఇలాంటి క్రీడోత్సవాలు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి, శారీరక దాక్షతను పెంచుతాయి. మనందరికీ తెలుసు, పటిష్టమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన ఆలోచనలు ఉంటాయి. అందుకని దేశ వ్యాప్తి కావాలి. ఇందాక ముఖ్య అతిథి గారు వారి సందేశంలో చెప్పినట్టు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం కూడా సొంతమవుతూ ముందుకు సాగాలి అని ఆ క్రీడా పతాకాల్ని మనం ప్రార్థిద్దాం. ఈ క్రీడాంగణాన్ని ప్రార్థిస్తూ పాల్గొన్న క్రీడాకారులకు, ఈ 10 కంటింజెంట్ బృందాలకు హృదయపూర్వక శుభాకాంక్ష. బ్యాండ్ బృందం ఆనంద్ గారు, I hand over this flag to you for safe custody until such time it is again thrown into the next sports and games meet of Cyberabad Police Commissionerate. Cyberabad Commissionerate, Creeda Sir, this duty I willingly undertake to perform. Strong. మన ముందుకి
మొదటిగా హార్స్ థండరింగ్ స్ట్రోక్, డీప్ హార్టింగ్, హార్ట్ ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. మనందరికీ తెలుసు మంచి श्रीमान स्पोर्ट्समैन परेड मन से गुजरने की आज्ञा प्रदान करें. ఉత్సాహ వేదికకు, ఈ ఉత్సవాల వేదికకు కుడివైపున ఎడమవైపున ఉన్న అతిథుల్ని అధికారులు తమ తమ విద్యుక్త ధర్మ నిర్వహణలో యోగేష్ గౌతమ్ గారు రిసీవింగ్ ది అవార్డ్. నెక్స్ట్ అబౌవ్ 45 సింగిల్స్ విన్నర్స్ శ్రీ రంజన్ రతన్ కుమార్ సార్, డిసిపి ట్రాఫిక్ విన్నర్. డబుల్స్ టెన్నిస్ డబుల్స్ విన్నర్స్ సురేష్ సార్, శ్రీ సురేష్ సార్, డిసిపి బాలానగర్, కళింగరావు ఏసీపీ ఈవోడబ్ల్యూ. నెక్స్ట్ డ్యూటీ మీట్ వాళ్ళు రెడీ ఉండండి. సార్ ఇటు ఒకరు అద్భుతమైన క్రీడా స్ఫూర్తితో పరుగు పందెంలో కొంచెం బ్యాగ్ తీసుకోండి సార్. అంతే ఫిట్నెస్తో, అంతే రిలీజ్తో, అంతే అలర్ట్నెస్తో సాగే ఉద్యోగం ఈ రన్నింగ్ కాంపిటీషన్లో పాల్గొంటున్న వారందరికీ హృదయపూర్వకంగా బ్యూటిఫుల్. అప్పటికప్పుడు దానికి గుర్తింపు వస్తే అది మరింత 10 రెట్లు అవుతుంది. యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ లో విజయం సాధించిన ఈ ముగ్గురు స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కి డీజీ గారు ప్రైజ్ అందజేస్తున్నారు. కమిషనర్ వారికి అడిషనల్ డీజీ గారు, అడిషనల్ కమిషనర్ గారు Vishnu from CR headquarters. Second place goes to Venkatesh from CR headquarters. First place goes to Ramesh from CSW. Next 100 meters men. First place goes to
డీజీపీ గారిని మౌని అనే డాగ్ కెనైన్ పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతుంది. వీరేందర్ గౌడ్ డాగ్ హ్యాండ్లర్. చెప్పినట్టు వినే కూడా నెక్స్ట్ ఓవరాల్ ఛాంపియన్షిప్ సార్ కొంచెం సార్ ఫేసులు కనిపించట్లేదు, కొంచెం ఫేస్ ఉంది. రన్నర్ ఇట్రండి వాలీబాల్ ఉమెన్ రన్నర్ సిఆర్ కోరస్. దీని తర్వాత బాస్కెట్ బాల్ విన్నర్ సిఆర్ హెడ్ క్వార్టర్స్ రెడీగా ఉన్నారు. మారారు. సుగతరావు గురించి ఇక్కడ ఉండండి రెడీగా. బాస్కెట్ బాల్ ఆల్ ది విన్నర్స్ ట్రాఫిక్ టీం రెడీగా ఉన్నారు. రెడీ సార్ చప్పట్లు. చప్పట్లు అనే పదంలోని మొదటి 2 అక్షరాలు మర్చిపోండి. చప్పగా ఉండాలి. కవరింగ్ పోలీస్ క్రీడా ఉత్సవాలు ఉత్సాహాన్ని ప్రజలకి ఒక ఆఫీసర్ కొంచెం బ్యాక్ వెళ్ళిపోండి అలా. Please show it. సార్ ఇట్స్ ఇంత పాటు మీ డీసీపీ సార్ కూడా అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. Congrats to not only winners, congrats to the coaches, PET and also to the winners. Renuka. ఫుట్బాల్ ప్లేయర్ వరల్డ్ హీరో ఇక్కడికి వచ్చినప్పుడు ఆ కార్యక్రమం అద్భుతంగా జరిగిన ఆనరబుల్ సీఎం గారు అన్ని మీడియా ఛానల్స్ లో చెప్పారు. అలాగే గ్లోబల్ సమిట్ కూడా అద్భుతంగా నిర్వహించుకుంది తెలంగాణ. మన పద్ధతికి నమస్సులు తెలియజేస్తూ అరుణ్ గారు 25-26 of Cyberabad Police Commissionerate closed. I declare the annual sports, games and duty meet 2025-26 closed. అంటే శారీరక దృఢత ఉండాలి, మానసిక దృఢత్వం ఉండాలి, చురుకుదనం ఉండాలి, భావోద్వేగం సరైన సమతలలో ఉండాలి. ఎమోషన్స్ ఊరికేనే బయటకు వచ్చేటువంటి వృత్తి మనది. ఈ ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకుంటూ మన శారీరక మానసిక దృఢత్వాన్ని చురుకుదనాన్ని పెంపొందించడంలో ఈ క్రీడలు చాలా మనకు సహాయం చేస్తాయి, ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది మీకు తెలుసు, ఒత్తిడిని తగ్గించడంలో, ఒక హెల్తీ అట్మాస్ఫియర్ని, ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీ తత్వాన్ని పెంపొందించడానికి డిసిప్లిన్, ఫెయిర్నెస్ వంటి వాల్యూస్ని ఈ క్రీడలు పెంపొందిస్తాయి. ఈ క్రీడోత్సవాల్లో మీరు చూపేటువంటి క్రీడా స్ఫూర్తి చాలా ముఖ్యమైనది. గెలుపును ఎంత వినమ్రతతోని, వినయంతోని స్వీకరిస్తారో ఓటమిని కూడా అంతే గౌరవంగా అంగీకరించాలి. ఇది మన ఉద్యోగ ధర్మంలో కూడా పనికొస్తుంది. మీకు తెలుసు, సైబరాబాద్ ఇంతకుముందు సిపి గారు చాలా వివరంగా చెప్పారు. సైబరాబాద్ పోలీసులు వృత్తిపరమైనటువంటి నైపుణ్యంలో చాలా ముందున్నారు. ఇట్లాంటి క్రీడల వల్ల వచ్చేటువంటి మానసికమైనటువంటి ఉల్లాసం ఆ వృత్తిపరమైన నైపుణ్యానికి మరింత మెరుగుదిద్దుతుందని చెప్పి అనుకుంటున్నాను.
అట్లాగే డ్యూటీ మీట్లో కూడా మీకు తెలుసు, అట్లీస్ట్ నేను సర్వీస్లో వచ్చినప్పటి నుంచి కూడా లాస్ట్ 32-31 ఏళ్ళ నుంచి కూడా భారతదేశంలో ఎక్కడ డ్యూటీ మీట్ అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు మొదటి 2-3 స్థానాల్లో ఉండేవాళ్ళు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటికీ కూడా తర్వాత కూడా 2014 తర్వాత కూడా మనం తెలంగాణ పోలీసులు ఫస్ట్ 1-2 పొజిషన్లో ఉంటున్నారు. అది మీకు తెలుసు. అది మనకు చాలా గర్వకారణం. దాంట్లో సైబరాబాద్ యొక్క పాత్ర కూడా చాలా విశేషంగా ఉంది. ఈ డ్యూటీ మీట్లో మీ కౌశల్యాలను, మీ నైపుణ్యాలను చూపించి ఉంటారని చెప్పి అనుకుంటున్నాను. అది కంప్లీట్ చేయండి. కేవలం డ్యూటీ మీట్లలోనే కాకుండా మనం చూపించేటువంటి నైపుణ్యం ఇన్వెస్టిగేషన్ ఆఫ్ కేసులలో కూడా చూపించాలి. అప్పుడే మన వృత్తికి సార్థకత చేసినట్టు అవుతుంది. ఈ పోలీస్ క్రీడోత్సవాల్లో విజేతలందరికీ కూడా నా యొక్క అభినందనలు. అట్లాగే పథకాలు గెలుచుకోవడమే కాదు, హృదయాలు కూడా గెలుచుకోవాలి, మనసులు కూడా గెలుచుకోవాలి. మీరు తప్పకుండా పథకాలతో పాటుగా మనసులను కూడా గెలుచుకున్నారని చెప్పి అనుకుంటాను. ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించినందుకని చెప్పి సిపి గారికి, అట్లానే ఆయన ఎంటైర్ సిబ్బందికి నా యొక్క మరొకసారి కృతజ్ఞతలు, అభినందనలు. సైబరాబాద్ పోలీసు ఫర్మ్, ఫేర్, ఫ్రెండ్లీ అండ్ ప్రొఫెషనల్ పోలీసింగ్ అన్నటువంటి మన సంకల్పానికి అనుగుణంగా పనిచేస్తున్నది. దాన్ని ఇంకా ముందు తీసుకుపోతారని చెప్పి నాకు నమ్మకం ఉంది. మరొకసారి మీరు ఇక్కడ నుంచి మీ విధుల్లో మళ్ళీ జాయిన్ అయిన తర్వాత ఇదే ఇక్కడ చూపించినటువంటి ఉత్సాహంతో మళ్ళీ మీ విధులు నిర్వహిస్తారని చెప్పి నమ్మకం ఉంది. సో ఈ అవకాశం వచ్చినందుకని చెప్పి సిపి గారికి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్. హృదయపూర్వక అభినందనలు, అభివాదాలు. గత 3-4 డేస్ నుంచి ఇక్కడ జరిగినటువంటి ఈ క్రీడోత్సవం తప్పకుండా మీలోని క్రమశిక్షణ, యూనిటీ, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ని ప్రతిబింబించిందని చెప్పి అనుకుంటున్నాను. మీ ఉత్సాహాన్ని చూస్తుంటే అది ఇక్కడ జరిగిందని అనుకుంటున్నాను. మీ ఉత్సాహం అన్ని యూనిట్ల వాళ్ళు, ఈ యూనిట్ ఆ యూనిట్ అనకుండా అన్ని యూనిట్ల వాళ్ళు ఇక్కడ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయటం, ఎంతో తీవ్రమైనటువంటి పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వరుసగా ఈ డిసెంబర్ నెలలో మన రాష్ట్రంలో ముఖ్యంగా సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ ఈ 3-4 ప్రాంతాల్లో జరిగినటువంటి చాలా క్రిటికల్ బందోబస్తులను ఉండకుండా కూడా అటు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, ఇటు గ్లోబల్ సమ్మిట్, మరోవైపు మెస్సీ మీట్, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా వీటిని దిగ్విజయంగా పూర్తి చేసినందుకని చెప్పి కమిషనర్ గారికి, ఆయన సిబ్బందికి మరొకసారి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. Great honor for us to have you here today. We thank you. I thank you on behalf of everybody for making the time out from your busy schedule to be here with us today. Sir, Cyberabad is one of the busiest units in the entire state. It accounts for the highest registration of crime, at least 30% more than the next unit, the highest dial 100 calls in the entire state, the highest population of any single unit in the entire state. Cyberabad has multiple vital installations of importance here, which keeps the entire force busy throughout the year, either handling law and order issues, VIP visits, or just the regular policing. In spite of that, we have never missed our annual sports and games meet in the last few years. We have made sure that every year this event is conducted, and it's a 3-day event. This event, today being the final day, we've had over 1,000 participants in multiple track field events
and since it's the duty meet also, sir, we also have people participating in professional competition. They have all the personnel here, sir, have participated with a great deal of enthusiasm, and more than that, sir, because it's such a widespread area, they hardly get to meet each other. So this meet is a unique opportunity for everybody to come together, to interact with each other, and to develop bonds and friendships which will last them for a long time to come. Sir, for us at Cyberberg, not only sports but the welfare of each and every person who works in the commissionerate is of great importance. As I was telling you earlier, we have some very well appointed facilities in the campus for sports. We have a very nice modern badminton court. We have a tennis court. We have a full-fledged football ground. We have a basketball court. We have floodlit volleyball courts. Apart from that, the campus also has a very nice creche which is used by all the personnel, whoever needs it for their children. We have a very well appointed dispensary here, sir. Apart from that, we try to make sure that any issues that may be coming up, we make efforts to address that. Thanks to our petrol pumps and our Central Police Canteen and the Welfare Canteen, we generate good funds for the welfare activities of our people. So we make sure that we take care of everybody as individuals as well as in a group. Sir, we all know that sports and games and the duty meet are integral to the growth of a police person. This meet, I hope, has achieved what all everybody was waiting for in this year, and we look forward to many such more events coming up in Cyberberg. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గ్రాస్ రూట్స్ ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్ ను ప్రారంభించిన మాజీ ఎంపీ హనుమంతరావు. దోమలగూడలో ఆమ్ ఆద్మీ పార్టీ విలేకరుల సమావేశం, తెలంగాణలో వేగం పెంచుతున్న ఏఏసీ. యాలాల్ మండలం రాజీవ్ కాలనీ సమీపంలోని మైనార్టీ కళాశాలలో దొంగల హల్చల్ సృష్టించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అమలు చేసి ఆదర్శంగా నిలిచారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు చక్రి టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గ్రాస్ రూట్స్ ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్ ను ప్రారంభించిన మాజీ ఎంపీ హనుమంతరావు. దోమలగూడలో ఆమ్ ఆద్మీ పార్టీ విలేకరుల సమావేశం, తెలంగాణలో వేగం పెంచుతున్న ఏఏసీ. యాలాల్ మండలం రాజీవ్ కాలనీ సమీపంలోని మైనార్టీ కళాశాలలో దొంగల హల్చల్ సృష్టించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి అమలు చేసి ఆదర్శంగా నిలిచారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 21న పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగే పార్టీ సమావేశానికి ఎమ్మెల్యే బీఆర్ఎస్ కండువాతో హాజరు కావాలని మాజీ కార్పొరేటర్ బొబ్బా నవతారెడ్డి, సామ వెంకటరెడ్డి సవాల్ విసిరారు. ఒకవేళ ఆయన ఈ సమావేశానికి హాజరు కాకపోతే ఆయన పార్టీ ఫిరాయించినట్లేనని వారు స్పష్టం చేశారు.
గాజుల రామారం, షాంపీగూడ ప్రాంతాల్లోని సర్వే నెంబర్ 307 మరియు 57కు చెందిన భూములను కాపాడుకోవడానికే ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరారని పార్టీ శ్రేణులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధి అనే అంశం కేవలం సాకుగా మాత్రమే చూపుతున్నారని వారు విమర్శించారు. కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు తరహాలోనే తనపై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ కోరుతూ తమ నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ మారాలనుకుంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ ప్రజా తీర్పు కోరుకోవాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ప్రజలే తగిన